మనతో ఉండని వారు దేవునికి విరోధి. ఇంత త్యాగం దేవుడు చేశారు కదా. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు? నువ్వు నేను కూడా ఇంకా త్యాగం పూరితంగా ఇంకా ఎంతగానో ఈ లోకములన్నిటినీ వదిలేసేయాలని కోరుకుంటున్నాడా? కాదు. నువ్వు ప్రతి నిత్యము ఆయనతో ఉండాలి అని. నువ్వు ఏదైతే నీ యొక్క కుటుంబంతో ఉంటున్నావో దేవుడు వాక్యానుసారంగా ఆ కుటుంబంలో ఉంటూ వాక్యానుసారంగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలని. అందుకే దేవుడు చెప్తున్నారు కదా, లూకాసు వార్త 11:23 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టబడను. ఎవరైతే నా పక్షాన ఉండరో, నా ఆజ్ఞలను అనుసరించరో, నేను ఇంతగా త్యాగం చేసి ఇంతగా రక్తాన్ని చిందించి మిమ్మల్ని సంపాదించుకున్నాను కదా, విమోచించాను కదా, ఎవరైతే నా పక్షాన ఉండని వారు నాకు విరోధులవుతారు, నాతో సమకూర్చబడని వారు చెదరగొట్టబడతారు.